ఎన్టీఆర్ గారు నాగ చైతన్య గారితో కలిసి మల్టీ స్టారర్ చిత్రం చేయడానికైతే మేకర్స్ అయితే చాలా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా కల్ట్ క్లాసిక్ చిత్రమైనటువంటి గుండమ్మ కథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ గారు నాగ చైతన్యతో గుండమ్మ కథ 2 లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే అది ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశమైతే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇండియాలో స్థాయిలో క్రేజ్ ఉంది. కాబట్టి గుండమ్మ కథ లాంటి క్లాసిక్ సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్కే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్ నాగ చైతన్య కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా ఫిలిం నగర్లో సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా తీసుకుంటున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. సావిత్రి పాత్రలో సాయి పల్లవిని తీసుకునే అవకాశం ఉంది. గుండమ్మ కథ చిత్రం కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చింది. 1962లో విజయవాహిని సంస్థ నిర్మించినటువంటి ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో సూర్యకాంతం గారు, ఎన్టీఆర్ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, జమున గారు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం ఇచ్చినటువంటి కామేశ్వరరావు గారు ఈ సినిమాతో మొదటిసారి సాంఘిక చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటీనటులతో నిర్మించినటువంటి మల్టీ స్టారర్ మూవీ. కానీ గుండమ్మ కథ సినిమాని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడం గొప్ప వైవిధ్యమని అప్పట్లో విశ్లేషకులైతే ప్రస్తావించారు. అన్నదమ్ములైనటువంటి హీరోలు గుండమ్మ ఇంట్లో చేరి ఆమె కూతుళ్లను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే థీమ్తో ఈ కథ సాగింది. సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి. గుండమ్మ కథ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్నటువంటి చిన్నపిల్లలంతా ఒక పెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి గారు ఆ అంచనాతోని ప్రివ్యూ అవ్వగానే ఎవరన్నీ అనుకున్నా కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని ప్రెజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా తీయడానికి నాగేశ్వరన్ గారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. దర్శకుడు నాగేశ్వరన్ ఇప్పటికే సావిత్రి బయోపిక్ ఏ విధంగా తెరకెక్కించారో, ఏ విధంగా ఆ సినిమాని విజయంపై తీసుకెళ్లారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాగ చైతన్య గారు కలిసి గుండమ్మ కథ రీమేక్ చేస్తే ఈ ట్రెండ్కి తగ్గట్టుగా 1000 కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేయడం ఖాయమని ఫిలిం నగర్లో వినిపిస్తున్నటువంటి టాక్. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇండియాలో స్థాయిలో క్రేజ్ ఉంది. కాబట్టి గుండమ్మ కథ లాంటి క్లాసిక్ సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్కే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్ నాగ చైతన్య కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా ఫిలిం నగర్లో సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.